శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ యొక్క భూమి మీద మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అదే విధంగా ఉంటుంది. ఇక దైవశక్తులు ఉన్నట్లే ఇక దుష్టశక్తులు కూడా ఒక్కొక్కసారి మనం ఉంటూనే ఉంటాం. అయితే ప్రస్తుతం ఈ యొక్క మాట ఎందుకు వచ్చిందంటే కుంభరాశి వారిపై ఈ యొక్క శక్తి యొక్క నీడ పడబోతుంది. ఈ నిజం తెలిస్తే నిజంగా మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. సెప్టెంబర్ 18, 19వ తేదీ తర్వాత ఇక వీరికి జరగబోయేది ఇదే. వీరి జీవితంలో ఇక మంచి అనుభవాలు అలాగే ఆనందంతో కూడుకున్నటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం ఈ యొక్క సెప్టెంబర్ 18, 19 తర్వాత జరగబోతుంది. అంతలోపే వీరికి ఓ చేదు వార్త కూడా వినబోయేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారిపై ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వారి యొక్క గుణగణాలు అలాగే వారి యొక్క శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ప్రస్తుతం ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి, వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఇక ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, ఆకస్మిక ధన నష్టం అలాగే వ్యాపారంలో ఇక మిశ్రమ ఫలితాలు అందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఇక పారదర్శకంగా ఉండి వీరికి ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే వచ్చే నెల ఈ యొక్క దసరా అంటే విజయదశమి తర్వాత మీరు ప్రారంభించుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఇక కొంతమందితో వైరం అంటే శత్రుత్వం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారంలో ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయంలో చాలా చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి. లేనిపోని ఈ వివాదాల్లో చిక్కుకోవడం లేదా తెలియని వ్యక్తులతో గొడవలకు దిగడం లేదా తెలియని విషయాల్లో జోక్యం చేసుకొని ఇక నిందల పాలవ్వడం, కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కొంతవరకు డబ్బును ఇక ఆదా చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీరు ఇక ₹1 ఖర్చు చేసినా సరే ఆచితూచి వివరించండి. వచ్చేటువంటి రోజులు మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీసి ఇక ఇబ్బందులకు గురి చేయవచ్చు. దీని యొక్క ఉదాహరణ గత కొన్ని రోజులుగా మీరు చూస్తున్నటువంటి పరిణామాలే. వీటికి గల కారణం మీ యొక్క జాతకంలోకి ఈ యొక్క జన్మ జాతకంలోకి శనిగ్రహ ప్రభావం అనేది నెగిటివ్గా ఉండటమే. ఆ నెగిటివ్ ఎనర్జీ పోయేంత వరకు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అపజయాన్ని మూటగట్టుకుంటారు. ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే ఈ రాశివారు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది మిమ్మల్ని ఏమార్చి మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా క్షోభించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది. అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి. మిమ్మల్ని కొంతమంది అప్పుల ఊబిలోకి కానీ రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇక ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి విషయాల్లో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి ఇక కొన్ని రోజుల్లోనే అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే మంచి గుణవంతులు అలాగే ఆర్థికవంతులు ఎవరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క 18, 19వ తేదీల తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలోకి ఓ శుభవార్త వినబోతున్నారు. ఎవరైతే గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి పూర్తిగా బయటపడబోతున్నారు, ఎవరైతే ఆర్థికంగా అలాగే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి అవకాశం రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఎవరైతే విద్య అలాగే సంతాన పెళ్ళి అలాగే ఆర్థికంగా ఇక ముందుకు వెళ్ళాలి అని భావించే వారికి కూడా త్వరలోనే మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు.
ఈ రాశి వారికి ఇక కొన్ని రాశుల వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది పరిచయం వల్ల వీరికి ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉండవచ్చు. సోదరిమణులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కొంతమంది నమ్మించిన మోసం చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుల విషయంలో మిమ్మల్ని ఎగ్గొట్టి తీవ్రమైనటువంటి నష్టాలు ఇక మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వినాయక చవితి తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీరు తీసుకున్నటువంటి ప్రతి కొత్త నిర్ణయం వెనుక మీ యొక్క భార్య, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మీకు ఎంతగానో ఉపయోగపడతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థికంగా, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి పొద్దున్న హనుమాన్ చాలీసా, అలాగే సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 18, 19వ తేదీ తర్వాత మీ జీవితంలోనే ఎప్పుడు చూడనటువంటి ఓ మిరాకిల్ జరగబోతుంది. అది ఓ స్త్రీ వల్ల కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల కావచ్చు, లేదా మీ యొక్క భార్య పిల్లల వల్ల కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా కావచ్చు. అటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక చూసుకున్నట్లయితే ఇక వీరికి ఆర్థికంగా కొంతమంది నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీకు న్యాయపరమైనటువంటి చిక్కులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి రావచ్చు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మంచి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహపత్యాలు, అలాగే వీరి యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు మధ్యవర్తిత్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆర్థికంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నా వల్ల ఎందుకు కాదు అనే ధోరణితో ముందుకు వెళ్తేనే మీరు ప్రతి విషయంలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని నా వల్ల కాదు, నేను ఇంతే, నాది వల్ల ఏది కాదు అనే ధోరణితో మీరు బద్ధకంతో ఉన్నట్లయితే ఆ పని అక్కడే ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ యొక్క సంఖ్యను ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.